ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా ఏదైతే ధనపరమైనటువంటి సమస్యలు ఉన్నాయో, అవి వారం ద్వితీయార్థం నుంచి కలిసికొచ్చే విధంగా ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. పై చదువులు చదువుకునేటటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణంగా ఉంటుంది. అయితే ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. అయితే వీరికి ముఖ్యమైనటువంటి విషయాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో, సమయానికి ధనం చేతికి అందటం అనేటటువంటివి జరుగుతాయి. గతంలో ఎప్పటినుంచో ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. ఉద్యోగస్తులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. వ్యాపారస్తులు కూడా వ్యాపార లావాదేవీల్లో మంచి లాభాలు గడించడం అనేటటువంటివి జరుగుతాయి. షేర్ మార్కెట్‌లకి సంబంధించినటువంటి వారు కూడా ఈ వారం నుంచి కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. వారు అనుకున్న షేర్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు గడించడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు, అదేవిధంగా వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే గృహంలో జరగాల్సిన శుభకార్యాలు మాత్రం వాయిదాలు పడుతూ ఉండటం అనేది జరుగుతాయి. వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి మాత్రం నిరాశ ఎదురవ్వటం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రతి విషయంలో తొందరపాటు అనేది తీసుకోకూడదు. ముఖ్యమైనటువంటి విషయాల్లో ఆలోచించి, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే బావుంటుంది. వైవాహిక దాంపత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని అధిగమించడం అనేది జరుగుతాయి. ప్రతి విషయంలో తొందరపాటు లేకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవటము, వివాదాలు లేకుండా ప్రతి విషయాన్ని కూడా మనసులో ఆలోచించుకుని బయట పెట్టడం వల్ల వీరికి కలిసి వచ్చే విధంగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏవైతే సుఖస్థానంలో చికాకులతోటి, ప్రశాంతత లేకుండా గృహంలో కాలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒకమైనటువంటి వివాదాలు తలెత్తుతూ ఉండటం, అపనిందలు పడుతూ ఉన్నాయో వాటినన్నిటి నుంచి కూడా ఈ వారం ద్వితీయార్థం నుంచి అధిగమించటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఏవైతే సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటిని అన్నిటిని కూడా అధిగమించటానికి ఈ రోజు నుంచి వారం 7 రోజులు కూడా శ్రీరామ పట్టాభిషేక స్వర్గను గనక పారాయణగా గనక చేసి, పానకము, బెల్లము నివేదన పెట్టి, అరటిపండు నైవేద్యంగా గనక పెట్టినట్టయితే వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి.